జెమిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. ఆంగ్ల సంవత్సరం 2024 జూన్ నెల 15వ తారీఖు శనివారం. షష్ఠిశ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తిథి నవమి. ఈరోజు రాత్రి 2:34 వరకు. నక్షత్రం ఉత్తర. ఈరోజు ఉదయం 8:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:38 నుండి ఉదయం 7:29 వరకు. అమృత గడియలు లేవు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం ఈనాటి రాశి ఫలం కార్యక్రమంలో. ముందుగా నవగ్రహ సంచార రీత్యా మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనుల్లో వ్యతిరేకతలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అన్ని పనుల్లో కూడా ప్రతికూల సంచారం ఎక్కువగా కనపడడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ప్రతి పనిలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో తొందరపాటుతనంతో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కనుక అన్ని రకాలుగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఉద్రేకమైనటువంటి నిర్ణయాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. వాహన మూలక ప్రమాదాలకి ఆస్కారం ఎక్కువగా ఉన్నది. కనుక అన్ని రకాలుగా కూడా ఈరోజు తగిన జాగ్రత్తలు వహించవలసిన స్థితి అశ్విని నక్షత్రం వారి మీద ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులు గోచరించవచ్చు. కనుక ఈశ్వర స్మరణ మంచి శుభాన్ని కలిగిస్తుంది. మృత్యుంజయ స్తోత్ర పారాయణ అత్యంత శుభాన్ని కలిగిస్తుంది అశ్విని నక్షత్ర జాతకులకి. భరణి నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న ప్రతికూలతలు ఎదురైనప్పటికీ అన్ని విషయాల్లో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్త శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నమ్మిన వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి సానుకూల వాతావరణం, సానుకూల ప్రతిస్పందనలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కారం అయ్యే దిశగా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈరోజు ముఖ్యమైనటువంటి కొన్ని నిర్ణయాల పరంగా తీసుకునే ఒక చర్యలు శుభాన్ని కలిగిస్తాయి. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ప్రతికూల ఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక అన్ని విధాలుగా కూడా సంయమనంతో ఉండవలసిన స్థితి ఎక్కువగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారి మీద విలువైనటువంటి వస్తువులు, నగదు, అలాగే ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన స్థితి ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారికి అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి సకల శుభాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ మహాగణపతి మంచి శుభములు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు మానసిక ప్రశాంతత కలిగేటువంటి కొన్ని అంశాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రాది సంఘటనలు సంభవం, అలాగే భగవద్ దర్శనం, ఆధ్యాత్మిక చింతన ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. మానసికమైనటువంటి ఆనందం బాగా ఉంటుంది. ధనపరమైనటువంటి విషయాల్లో కావలసినంత మేర అవసరాలకు తగినంతగా ధనం చేతికి అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబ ప్రయోజనాలని ఆశించి చేసేటువంటి శుభకార్యాలు, దైవ కార్యాలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోహిణి నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులు క్షేమంగా ముగిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్పెక్యులేషన్స్, షేర్లు, లాటరీల్లో మిత్రుల, బంధువుల సహాయ సహకారాలతో కొన్ని కీలకమైన నిర్ణయాల ద్వారా ధనలబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. షేర్లు విత్డ్రా చేయడం ద్వారాను, స్థిరాస్తులను విక్రయించడం ద్వారాను,
ఆకస్మిక స్పెక్యులేషన్స్ విత్డ్రా ద్వారా అంటే నిర్ణయాలు ఊహించకుండా తీసుకునే కొన్ని నిర్ణయాల ద్వారా లబ్ధి పొందడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. మృగశిర నక్షత్ర జాతకులకి ఈరోజు వాహన మూలక ప్రమాదాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారికి అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మంచి శుభాన్ని ప్రసాదించేటువంటి దైవం ఈరోజు శ్రీ ఛాయా ఉషాదేవి సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామి వారు, అలాగే శనీశ్వర భగవానుడు. ఈరోజు వృషభ రాశి వారు ఛాయా ఉషాదేవి సమేత సూర్యనారాయణ స్వామిని ఆదిత్య హృదయంతోనూ, అలాగే శనీశ్వరుణ్ణి దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రంతోనూ పూజించి ఆరాధించడం ద్వారా మెరుగైన మంచి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు ఉద్రేకభరితమైనటువంటి కొన్ని నిర్ణయాల ద్వారా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా సంయమనంతో వ్యవహరించవలసిన స్థితి ఎక్కువగా ఉంటుంది. గృహంలో దైవ శుభకార్యాల రీత్యా మంచి యోగమైనటువంటి స్థితి ఉండే అవకాశాలు ఉంటాయి. గృహంలో తలపెట్టినటువంటి పనుల్లో, శుభకార్య పనుల్లో చిన్న చిన్న అపశృతులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి బాగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాదులు అందుకోగలుగుతారు. కుటుంబపరమైన, ఆర్థికపరమైన లేదా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కీలక నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది ఆరుద్ర నక్షత్ర జాతకులకి. పునర్వసు నక్షత్ర జాతకులకి ఈరోజు మీ ప్రతిష్ట ఇనుమడించేటువంటి సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే ముఖ్యంగా లాయర్లు, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి ఇతర రంగాల వారికి ఈరోజు యోగా కాలం ఎక్కువగా ఉంటుంది. అయితే తెలియనటువంటి అనవసరమైనటువంటి మానసిక భీతి కూడా కొంత వెంటాడే అవకాశాలు ఉంటాయి. సరైనటువంటి సమయస్ఫూర్తిని ప్రదర్శించినట్లయితే మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు అన్ని రకాలుగా కూడా శుభ ఫలితాలు పొందడం కోసం, అన్ని రకాలుగా కూడా యోగా ఫలితాలు సాధించడం కోసం గాను ఈశ్వరారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు ఈరోజు భారీ పెట్టుబడుల రీత్యా చిన్నపాటి నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ పెట్టుబడులకు సంబంధించి అభద్రతా భావం నెలకొనడం, వ్యాపార భాగస్వాముల యొక్క ప్రవర్తన మనసుకు కష్టం కలిగించే స్థితిలో ఉండడానికి సంభవం ఎక్కువగా ఉంటుంది. వారి ప్రవర్తన మీ మనసుని గాయపరిచేటువంటి విధంగా ఉన్నప్పటికీ మీరు హుందాతనంగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రాజెక్టులని, వాటి యొక్క ఉన్నతిని దృష్టిలో ఉంచుకొని సంయమనాన్ని ప్రదర్శించేటువంటి మానసిక పరిణతి ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ యొక్క పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు. పుష్యమి నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా ముగుస్తాయి. కుటుంబ, అలాగే వ్యాపార, రాజకీయ, అలాగే ఆర్థిక ప్రయోజనాలని ఆశించి చేసేటువంటి పనులు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈరోజు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అంశాల్లో స్పష్టత కానవస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలని ఆశించి చేసేటువంటి వ్యాపారాలు, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలం నడుస్తుందని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదిస్తుంది. నవగ్రహ సంచార రీత్యా సింహరాశిలోని మకా నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులు ప్రతికూలంగా సాగుతున్నప్పటికీ మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించే అంశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క దీక్ష, సహనానికి పరీక్షాకాలం ఎదురైనప్పటికీ దాన్ని సమర్థవంతంగా అధిగమించగలుగుతారని చెప్పవచ్చు. తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. పుబ్బా నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులు సానుకూలంగా సాగుతాయి. కుటుంబం నుంచి ఆశించిన మేర సత్ఫలితాలు రాబట్టగలుగుతారు.
విద్యార్థులకు విద్యాపరంగా, ఉద్యోగులకు ఉద్యోగపరంగా ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైల్వే, న్యాయ, రక్షణ, అలాగే బ్యాంకింగ్ రంగంలో వర్క్ చేస్తున్నటువంటి వారికి, పనిచేసేటువంటి వారికి దూర ప్రాంత బదిలీలలో సానుకూల వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు బంధుమిత్రుల నుంచి ఊహించినటువంటి చిన్న చిన్న ప్రతిఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి వాగ్యుద్ధాలు చోటు చేసుకుంటాయి. సింహరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ స్వామి హనుమ. ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన అత్యంత శుభాన్ని కలిగించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి. కన్యారాశి వారికి నవగ్రహ సంచార రీత్యా ఏర్పడుతున్న శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కన్యారాశిలోని ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి అనుకున్న చోటికి అనుకున్న విధంగా బదిలీల విషయంలో లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తలపెట్టిన పనులన్నీ కూడా సానుకూల వాతావరణంలో పూర్తి చేసుకోగలుగుతారు. మిత్రుల నుంచి, శత్రువుల నుంచి కూడా ఊహించని విధంగా సహాయ సహకారాదులు కొంత పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి యోగవంతమైన కాలమని చెప్పవచ్చు. హస్త నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. న్యాయపరమైనటువంటి వివాదాంశాలకు సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, ఇట్లా ముఖ్య భూమికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే లబ్ధి పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ కావలసినంత మేర ఆర్థిక అవసరాలకి ధనం చేకూరే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వాటిని సమర్థవంతంగా అధిగమించగలుగుతారు. మొత్తం మీద యోగవంతమైన స్థితి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. కన్యా రాశి వారికి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించి యోగ ఫలితాలను ప్రసాదించేటువంటి దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. నవగ్రహ సంచార రీత్యా తులారాశిలోని చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు తలపెట్టిన పనుల్లో ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార సంస్థల నుంచి, వ్యాపార భాగస్వాముల నుంచి ఆశించినంత మేర శుభ ఫలితాలు పొందలేకపోవడం, వారి నుంచి ఆశించిన సహాయ సహకారాదులు అందకపోవడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా నిరాశ, నిస్పృహలు కమ్ముకునే అవకాశాలు ఉంటాయని గ్రహించగలరు. స్వాతి నక్షత్ర జాతకులకు ఈరోజు కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోవడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. అలాగే మీ యొక్క జీవిత గమనానికి సంబంధించి తీసుకునే కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, వ్యాపారపరమైన నిర్ణయాలు శోభాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాలు, అలాగే వ్యాపారపరమైన రాజకీయ అంశాల్లో చురుకైన పాత్రని పోషిస్తారు. బంధుమిత్రాదుల నుంచి, ప్రజల నుంచి కూడా ఆశించిన మెప్పుని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గౌరవ ప్రతిష్టలు ఇనుమడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఈరోజు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు వికటించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తులారాశి వారికి అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించేటువంటి దైవం శ్రీ దుర్గా అమ్మవారు. ఈరోజు శ్రీ కనకదుర్గ ఆరాధన మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది ఈ యొక్క తులారాశి వారికి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4వ పాదం వారు భారీ పెట్టుబడుల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఇనుమడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వ్యక్తులకి మీ నుంచి ఆశించిన సహాయ సహకారాదులు అందజేయగలుగుతారు. విలువైనటువంటి సూచనలు, సలహాలు లాంటివి కూడా ఇవ్వడం ద్వారా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనురాధ నక్షత్ర జాతకులకు ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా యోగవంతంగా ముందుకు వెళ్తాయి. వ్యాపారపరమైనటువంటి, అలాగే ఉద్యోగపరమైన నిర్ణయాల్లో చురుకైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. అలాగే ప్రతి ఆలోచనకు కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా సాగుతాయి. పెద్దగా ఇబ్బందికర వాతావరణాలు ఏమీ ఉండవు.
ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు లేనప్పటికీ చర్మపరమైన చిన్న చిన్న సమస్యలు వెంటాడే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ లలితా అమ్మవారు. ఈరోజు లలితా అమ్మవారి ఆరాధన మెరుగైన మరింత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నవగ్రహ సంచార రీత్యా ధనుస్సు రాశిలోని మూలా నక్షత్ర జాతకులు ఈరోజు పనులలో ప్రతికూలతలు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. తలపెట్టిన పనులని విఘ్నపరిచేటువంటి వారు, ఆ పనులకి ఆటంకం కలిగించి వారి యొక్క స్వలాభం కోసం ప్రయత్నించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్టని కూడా వారు భ్రష్టు పట్టించేందుకు వెనకాడనటువంటి కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ పోగయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు మీ చుట్టూ ఉన్నటువంటి వారిని గురించి కొంచెం లోతైనటువంటి అధ్యయనం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక ఆరోగ్య అంశాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి కొన్ని నిర్ణయాల్లో ఉద్రిక్త లక్షణాలని అదుపు చేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. తండ్రి లేదా సోదరి మాతృ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితే ఉందని చెప్పవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు వ్యక్తుల మధ్య భేదాభిప్రాయం, అంటే మీరు నమ్మిన వ్యక్తులు లేదా మీతో స్నేహం నడుపుతున్న వ్యక్తులు, అలాగే మీరు వ్యాపారస్తులైతే మీ యొక్క కస్టమర్లతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వ్యాపారం చేసేటప్పుడు కానీ, అలాగే బంధుమిత్రాదులతో మాట్లాడేటప్పుడు కానీ, ఏ అంశంలోనే సరే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఈరోజు వాక్కు మీద నియంత్రణ కలిగి ఉండాలి. సంయమనం ప్రదర్శించాల్సి ఉంటుంది. ధనుసు రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలు తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించేటువంటి దైవం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు ఈరోజు అనవసరమైనటువంటి వాద ప్రతివాదాలకు వెళ్లకుండా ఉండడం శుభాన్ని కలిగిస్తుంది. తీవ్రమైనటువంటి ఉద్రిక్త భరిత సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఈరోజు ఉద్రేకంగా నిర్ణయాలు తీసుకోవడం, ఉద్రేకంగా ప్రయాణాలు చేయడం కానీ మానుకోవడం శుభాన్ని కలిగిస్తుంది. శ్రవణ నక్షత్ర జాతకులకు ఈరోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి అనుకున్న మేర సహాయ సహకారాలు అందుతాయి. అయితే తెలియనటువంటి మానసిక అభద్రతాభావం మాత్రం వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు బంధువుల నుంచి, స్నేహితుల నుంచి ఊహించని విధంగా కొన్ని ప్రతిఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులైతే వారికి ప్రజల నుంచి కానీ లేదా అధికారుల నుంచి కానీ ఊహించని ప్రతిఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట కూడా దెబ్బతినే సంఘటనలకి కారణభూతం అవుతుంది. కనుక అన్ని రకాలుగా కూడా ఈరోజు సంయమనంతో ఉండవలసిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారికి. మకర రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించేటువంటి దైవం శ్రీ మహాగణపతి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు తలపెట్టిన పనుల్లో వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ సమర్థవంతంగా దాన్ని అధిగమించగలుగుతారు. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అంశాలకి, ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కొంతమేర స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా స్పష్టతకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధికారులకి కోరుకున్న చోటికి బదిలీలకు సంబంధించి సానుకూల ప్రతిస్పందన వచ్చే అవకాశాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలకు సంబంధించి కూడా విలువైనటువంటి సమాచార సేకరణ ఉండే అవకాశాలు ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలమే గోచరిస్తున్నట్టుగా చెప్పవచ్చు. శతభిష నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనుల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. శుభకార్యాల్లో నిమగ్నమవుతారు. బంధుమిత్రాదుల నుంచి ఊహించని విధంగా కొన్ని కొత్త ప్రతిపాదనలు తలెత్తుతాయి.
వ్యాపారపరమైనటువంటి నూతన అవకాశాలు కూడా సమృద్ధిగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య అంశాలకు సంబంధించి కూడా యోగవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. నూతన ఆర్థిక ప్రణాళికలకు సంబంధించి కూడా యోగవంతమైన కాలం నడుస్తుందని చెప్పవచ్చు. అన్ని రకాలుగా కూడా శతభిష నక్షత్రం వారికి యోగవంతమైన కాలం. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనుల్లో యోగవంతమైన స్థితి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద కుంభరాశి వారికి యోగవంతమైన కాలం నడుస్తుందని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించేటువంటి దైవం శ్రీ లక్ష్మీనారాయణులు. ఈరోజు లక్ష్మీనారాయణ పూజ చేసుకొని మంచి ఆర్థిక సమృద్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చివరిగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు ఆర్థిక ఆరోగ్య అంశాలకు సంబంధించి వ్యతిరేక అంశాలు చోటు చేసుకునే స్థితి ఎక్కువగా ఉంటుంది. ఉద్రేకభరిత నిర్ణయాల వైపుకి ఆలోచనలు మళ్లించకుండా చూసుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి యోగా, ప్రాణాయామం లాంటివి అనుసరించాల్సిన స్థితి కూడా ఎక్కువగా ఉంది ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారి మీద. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా సవ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఏర్పడినటువంటి విభేదాలకు సంబంధించి కొంత అసంతృప్తులు ఎదురైనప్పటికీ వాటిని సమర్థవంతంగా అధిగమించగలుగుతారు. ఈరోజు కొంత సమయస్ఫూర్తి యోచనతో గనక ప్రయత్నం చేసి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. రేవతి నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా సాగుతాయి. బంధుమిత్రాదుల నుంచి అనుకున్న మేర సత్ఫలితాలు వచ్చే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలని విస్తరిస్తారు. ఔషధ సేవల నుంచి కూడా విముక్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉందని చెప్పచ్చు రేవతి నక్షత్ర జాతకులకి. మీనరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించి యోగవంతమైనటువంటి స్థితిని, అలాగే దుష్ప్రభావాలను తొలగించేటువంటి స్థితిని ఇచ్చేటువంటి దైవం శ్రీ మహావిష్ణువు. అనేక మంది ప్రేక్షకులు వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. అందులో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రశ్నారూఢం అంశం ద్వారా. ప్రశ్నారూఢ అంశంలో అనేక మంది ప్రేక్షకులు చాలా ఉత్సాహంతో, ఉత్సుకతతో వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఆ రిజిస్టర్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా అవకాశం కల్పించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా ఒక ప్రేక్షకులతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే గురుగారండి. నమస్కారం తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు కళ్యాణి అండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఏ ఊరమ్మా? మాది ఏలూరు అండి. ఏలూరు. అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కళ్యాణి గారు? మా పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. పాప పేరు చెప్తారా? పాప పేరు జాహ్నవి శ్రియ అండి. జాహ్నవి శ్రియ పుట్టిన తేదీ 26/4/2000 అండి. ఎన్ని గంటలకు పుట్టిందమ్మా? మంగళవారం రాత్రి 12:32 ఎక్కడ పుట్టిందమ్మా? ఏలూరులోనండి. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే జాహ్నవి శ్రియ విక్రమనామ సంవత్సర ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, కృష్ణ సప్తమి, మంగళవారం రాత్రి, తెల్లవారితే బుధవారం, ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం, మకర రాశి, సాధ్యయోగము భవకరణంలో పుట్టింది. సో ఈ పాప మకర లగ్నం, మకర రాశిలో పుట్టింది. అతి భయస్థురాలు. ప్రతి విషయం మీద అవగాహన ఉంటుంది, కానీ ప్రతిదానికి భయపడేటువంటి గుణం ఎక్కువ ఉంటుంది. పిరికితనం ఎక్కువ. అందులో నీచభంగ రాజయోగం ఉంది. బుధ శుక్రులు 3వ ఇంట ఉండడం చేత విక్రమస్థానంలో నీచభంగ రాజయోగం ఏర్పడడం వల్ల ఉన్నత చదువులు వచ్చినప్పుడు, ఏదైతే 10th క్లాస్ దాటేసి ఇంటర్మీడియట్ దాటిన దగ్గర నుంచి ఇంజనీరింగ్ విద్యల దగ్గర ఈ భయంతో కావలసినంతటి ఆ యొక్క మార్క్స్ ఇంకొంచెం బాగా డెవలప్ అవ్వాల్సి కొద్దిగా తగ్గుతాయి, కానీ కొంచెం తగ్గి జాబ్ అన్నీ వస్తాయి, అయ్యేమి ఇబ్బంది లేదు. కానీ 7వ ఇంటిలో రాహు సప్తమే కలహప్రద, పైపెచ్చు కాలసర్ప
దోషం ఒకటి పాప జాతకంలో ఉంది. మీకు ఎవరు చెప్పారా లేదా? లేదండి, ఇప్పుడు మీకే చేస్తున్నామండి, జాతకం గురించి తెలుసుకుందామని. జాతకరీత్యా చూసినప్పుడు కాలసర్ప దోషం కింద వర్తించదు అది. కానీ ఇది ఒక్కరగా అంటే రిటోర్డ్ పొజిషన్ అని ఒకటి ఉంటుంది. సవ్యము అపసవ్యం. ఇక్కడ అపసవ్యంలో మీకు గ్రహణ ఉంటే ఏది ఈ యొక్క రాహుకేతువులు అన్నీ కూడా గ్రహాల లోపలన్నీ రాహుకేతువుల లోపల ఉంటే అపసవ్య కాలసర్పదోషం వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. సవ్యరీతిలో ఉన్నప్పుడే ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ అపసవ్యంలో సవ్యత్వం ఏర్పడింది కాబట్టి మీరు అమ్మ ఈ పాప పేరు మీద ఆమెని లలితా సహస్రనామంలో ఒక మంత్రం ఉంటుంది. సవ్యాపసవ్య మార్గస్థాయై నమః. సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్ నివారణి అని ఉంటుంది. సవ్య అపసవ్యం అంటే గ్రహాలను ఉద్దేశించే చెప్పారు కాబట్టి అది చదువుకుంటే ఈ కాలసర్ప దోషం అనేది కాకుండా యోగం కిందకి మారుతుంది. సో మంచిదవుతుంది. ఉద్యోగరీత్యా యోగం బ్రహ్మాండంగా ఉంది. మ్యారేజ్ రీత్యా రాహు 7వ ఇంట్లో ఉంటే కొద్దిగా ఎప్పుగా ఇబ్బందులు పెడతాడు. అంటే ఏంటి, వచ్చే సంబంధాల రీత్యా భర్త రీత్యా కొంచెం ఇబ్బందులు వస్తాయి. అవి కూడా మీరు జాతకాన్ని చూసి పెళ్లి చేయాల్సి ఉంటుందమ్మా. అది సరే అండి. ఇప్పుడు వివాహం ఎప్పుడవుతుందో అదేమో తెలుస్తుందండి? వివాహము ఎప్పుడైనా ఈమెకి యోగాలే ఉన్నాయి. ఈమెకి 22వ సంవత్సరం నుంచి యోగాలు ప్రారంభం అయిపోయినాయి. ఈమెకి 2000 సంవత్సరం అంటే 20 దాటిన తర్వాత కరోనా పీరియడ్ అయిపోయిన తర్వాత నుంచి 21 నుంచి ఈమెకి సంబంధాలు క్యూ కడుతూనే ఉన్నాయి. అవును గురువుగారు, అది నిజమేనండి. మీరు ఇప్పుడు ఏలినాడు శనిలో పెళ్లి చేయకండి దయచేసి. ఇంకొక సంవత్సరం జూన్ దాకా ఆగండి. ఏలిన నాటి శని పూర్తిగా పోతుంది. అర్థమైందమ్మా? సరే అండి గురుగారు. పాప ఆరోగ్య స్థితి అది ఎలా ఉందంటారు? ఆరోగ్యం అన్నీ బాగానే ఉంటాయి. కొంచెం నెలసరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బుధుడు వీక్గా ఉన్నాడు, నీచబడ్డాడు. సో కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. శుక్రుడు కూడా నీచభంగ రాజయోగం పట్టినా బలం లేకుండా పోయినాడు. వరుసగా గ్రహాలన్నీ మైనస్లోకి వచ్చాయి. కాలసర్ప ఒక సూర్యుడు తప్ప అన్ని సూర్యచంద్రులు తప్ప మిగతా సూర్యచంద్ర గురు బలాలు బాగున్నాయి. శని కానీ కూడా వీక్గానే ఉన్నట్టు లెక్క. సో మిగతా గ్రహాలకి దానాలు కూడా ఇచ్చేయండి, మంచిది. వ్యక్తిగతంగా ఒకసారి జాతకాన్ని మళ్ళీ మ్యారేజ్ మ్యాచింగ్ అప్పుడు అన్ని విషయాలు కూడా చూపించుకోండి. పిల్లల విషయం దగ్గర కూడా కొంత లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సరే. మీరు జాతకం తీస్తే ఎవరైనా కాలసర్పదోషం తెలిసిన జ్యోతిష్యుని అడిగితే మాకు కాలసర్పదోషం లేదని చెప్తారు. కానీ అది కాలసర్పదోషం కింద పరిగణలో పడింది కాబట్టి దాన్ని యోగం కిందకి మారే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. మంచిది తల్లి. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు వెంకటలక్ష్మి అండి. నేను అనకాపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. నా గురించే తెలుసుకోవాలని కాల్ చేశానండి. మీ పుట్టిన తేదీ చెప్పు తల్లి. 1993 అక్టోబర్ 25 గురువుగారు. ఎన్ని గంటలకు పుట్టావమ్మా? సమయం కరెక్ట్గా తెలియదు గురువుగారు. ఉదయం 9 నుంచి 10 లోపు అన్నారు గురువుగారు. ఎక్కడ పుట్టావమ్మా? బుచ్చంపేట అండి, విలేజ్. సో మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు పుట్టినటువంటి చూస్తే శ్రీముఖి నామ సంవత్సరంలో మంచి సంవత్సరం అది. శ్రీ అంటే లక్ష్మీదేవి, ముఖం అంటే లక్ష్మీ ముఖం. ఆ సంవత్సరంలో పుట్టావు. దక్షిణాయనంలో శరదృతువు అంటే అమ్మవారికి చాలా ప్రీతి. అటువంటి ఆ శరదృతువులో పుట్టావు. అందులో ఆశ్వీజ మాసంలో పుట్టావు. ఆశ్వీజ మాసం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రం. నవరాత్రులు జరుగుతాయి. ఆ నవరాత్రులు జరిగినటువంటి విజయదశమి పూర్తయిన పక్క రోజు శుక్ల ఏకాదశి సోమవారం, శతభిష నక్షత్రం మొదటి పాదం, కుంభరాశి, వృద్ధియోగం, వణిజకరణంలో పుట్టావమ్మా. కాకపోతే నువ్వు శతభిష నక్షత్రంలో పుట్టిన నీ జాతకరీత్యా నీకు సూర్యుడు నీచబడ్డాడు, గురువు శత్రుగతుడైనాడు. బుధ గురువులు శత్రుగ్రహాలు కాబట్టి శుక్రుడు నీచబడ్డం చేత నీకు వివాహ విషయంలో ప్రతికూల ఫలితాలు వస్తుండడం వల్ల, లగ్నం మీద వక్రించిన శని దృష్టి వల్ల మనశ్శాంతి లేదు, బాధపడుతున్నావు. నీ జాతకరీత్యా అయితే భర్తతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి, అవి సమసిపోతాయి, ఏమి ఇబ్బంది లేదు. ప్రభుత్వ ఉద్యోగం అయితే సూర్యుడు నీచబడ్డాడు కాబట్టి అంత తొందరగా రావటం లేదు, అసంతృప్తి ఉంటుంది. వస్తుంది, గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.
అయితే నువ్వు అప్లికేషన్ వేసేటప్పుడు నువ్వు నీ యొక్క శుభాన్ని ఆలోచించి వేయాలి. ఎట్లా అంటే నీకు ఆదివారం, సోమవారం, మంగళవారం కలిసి వస్తాయి, కానీ నువ్వు అప్లికేషన్ బుధ, గురు, శుక్రవారాల్లో వేస్తున్నావు. ఇది తప్పు. సో ఆదివారం, సోమ, మంగళవారాలని అప్లికేషన్ వేయమ్మా, అప్పుడు బాగుంటుంది. అట్లాగే నీవు అప్లికేషన్ వేసేటప్పుడు ఆ నంబర్స్ ఏదన్నా వస్తే 1369 ఇవి నంబర్ ఫాలో అవ్వమ్మా. సూర్యోదయం అయిన తర్వాత 2 గంటలు తర్వాత, సూర్యోదయం అయిన 2 గంటల తర్వాత, అంటే 6 గంటలకు సూర్యోదయం అయిందనుకోండి, 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో నువ్వు అప్లికేషన్ వేస్తే నీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. నువ్వు సాయంత్రం పూటో మధ్యాహ్నం పూటో అప్లికేషన్ ఫిలప్ చేస్తే బాగోదు. రెండోది, ఆ వేసేటప్పుడు నీ ఒంటి మీద తెలియకుండా కాఫీ కలరు, నలుపు కలరు, గ్రీన్ కలరు ఇవి ఉంటున్నాయి, కానీ ఎరుపు, తెలుపు, బంగారం కలర్స్ ఉండట్లా. అవి కూడా పాటించు, మంచి జరుగుతుంది. దత్తాత్రేయ స్వామిని నమస్కారం చేసుకొని పిఠాపురం పురుహూతిక అమ్మవారి దగ్గర దత్తాత్రేయ శ్రీదత్త క్షేత్రం అది, అక్కడికి వచ్చి మొక్కుబడి చేసుకుంటానని స్వామికి నమస్కరించుకో. నీకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది. యోగం ఉందా గురువు గారు? ఉంది యోగం, కానీ సూర్యుడు నీచబడ్డాడు కదా, కష్టపడాలి అంతే. అలాగే గురువు గారు. యోగం ఉండడం వేరమ్మా, యోగానికి కష్టం. ఇప్పుడు ఎవరో తెచ్చి పండు నీ చేతిలో పెట్టడం వేరు, నువ్వు చెట్టెక్కి పండు కోసుకోవడం వేరు కదా. అవును గురువు గారు, ప్రయత్నిస్తున్నాను గురువు గారు. అంటే చెట్టు ఎక్కేటప్పుడు నీకు రక్షణ చర్యలు లేక నువ్వు చెట్టు ఎక్కేటప్పుడు నువ్వు నిచ్చెనెత్తుక్కొని ఎక్కాలి, కానీ నేరుగా ఎక్కడానికి ప్రయత్నించి కింద పడిపోయి కాళ్ళు ఎరగొట్టుకుంటున్నావు. అది తేడా అంతే. అర్థమైందమ్మా నేను చెప్పిన తేడా? సుఖంగా వెళ్ళాలి. నువ్వేం చేస్తున్నావు అంటే చదువు, ఇటు కుటుంబము, అటు పిల్లలు, ఇటు నువ్వు వ్యయము అన్నీ కలిపినాయి నీ మీద. ఉద్యోగం కొట్టాలనుకున్నప్పుడు సంవత్సరం రోజులు నీ భర్తకి చెప్పే, నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నా, కొన్ని రోజులు ఈ పిల్లల బాధ్యతని కొంచెం చూసుకోండి. లేదా అత్తగారు ఉంటే అవతయ్య కొంచెం రిక్వెస్ట్, పెళ్ళిగాని ఆడపడుచుంటే రిక్వెస్ట్, నువ్వు చదువుకోవాలంతే. చదివితే వచ్చేస్తుంది ఖచ్చితంగా. నువ్వు చదివే దాంట్లో లోపం జరుగుతుంది, నిచ్చెన కరెక్ట్గా లేకుండా ఎక్కేస్తున్నావు. పరీక్షల ముందు గబగబ చదివి ఎక్కితే అత్తే ఉంటుంది అంతే. మంచిది తల్లి, శుభమస్తు. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం కాల్ చేశామండి. ఓకే, మీ పాప పేరు? సాయి కృతిక సార్. సాయి కృతిక, పుట్టిన తేదీ చెప్పండి. 3 ఆగస్టు 8. 3వ తారీఖు ఆగస్టు నెల. ఆగస్టు నెల 2023. 2023. ఎన్ని గంటలకు పుట్టింది? 4:19 AM మార్నింగ్. 4:19 ఏ ఊర్లో పుట్టింది? సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్. చిరంజీవి సాయి కృతిక శోభకృత నామ సంవత్సర దక్షిణాయన వర్షలతో అధిక శ్రావణ మాసం కృష్ణ విధియ గురువారం, ధనిష్టా నక్షత్రం 3వ పాదం, కుంభరాశి, సౌభాగ్యయోగం తైతుల కరణంలో పుట్టింది. సో మీకు సాయి కృతిక అని పేరు పెట్టారు. ధనిష్టా నక్షత్రంలో గాగి గు అనేటువంటి అక్షరాలు గాగి గూగి అని ఉంటాయి. సో మీరేమో పాపకి పేరు పెట్టినటువంటి నక్షత్రం ధనిష్ట ప్రకారం చూస్తే మీరు గూతో పేరు పెట్టాలి. గూతో పేరు పెట్టాల్సి ఉంటే మీరు సాతో సాయి కృతిక అని పెట్టారు. సో పాపకు పెట్టినటువంటి పేరు తర్వాత ఆమెకున్నటువంటి పుట్టినప్పుడున్న గ్రహస్థితి ప్రకారం గ్రహాలు బలంగా ఉన్నప్పటికీ కూడా హెల్త్ విషయాలు కొంచెం పాపని ఇబ్బందిగా ఉంది. కొంచెం బాలారిష్ట దోషాలు ఎక్కువగా వెంటాడుతున్నాయి పాపని. మీరు ఊరికే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంటుంది. అవునండి, మొన్న వెళ్ళాం. ఫీవరే కాదు, పాపకి కొంచెం గ్రోత్, పుట్టినప్పుడు గ్రోత్ ఉన్నప్పటికీ కూడా హెల్త్ విషయాల్లో క్రమంగా పాపకి బాలారిష్ట దోషం వల్ల జ్వరం రావడం, మోషన్స్ అవ్వడం, తర్వాత కొంచెం ఆహార విషయంలో పెట్టింది కక్కేసుకోవడం ఇటువంటివి ఉంటాయి. భయపడాల్సింది ఏమి లేదండి. అర్థమైందా? ప్రాణహాని లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా మెడిసిన్స్ అయ్యి, శని వక్రగతుడు, శుక్రుడు వక్రగతుడు కాబట్టి కొంచెం కేరింగ్ బాగా తీసుకోండి అంతే. పేరు మళ్ళీ ఏమైనా చేంజ్ గూతో వచ్చే పేర్లు చాలా ఉంటాయి.
గా గీ గు గే అనేటువంటి అక్షరాల్లో గేతో కూడా పెట్టచ్చు మీరు పేరు. గేయ అట్లా పేర్లు కూడా పెట్టచ్చు. స్వామి. గీతో కూడా పెట్టుకోవచ్చు, కానీ గీతో పెడితే మకర రాశిలోకి వెళ్ళిపోతుంది. గూతో గుణవతి ఇట్లా పేర్లు ఉంటాయి కదా, అట్లా గూతో వచ్చే పేర్లు కూడా ఉన్నాయి. అటువంటి పేర్లు మంచి పేరు చూసి పెట్టుకోండి. ఈ బాలారిష్ట దోషాలు పోవడానికి కోసంగా ఉప్పు బెల్లము దానం ఇవ్వండి అయ్యగారికి. ఆకుకూరలు ఉప్పు బెల్లం ఓకే అండి, దానం ఇస్తే సరిపోతుంది. శుభమస్తు. మంగళ శని ఆదివారాల్లో ఎప్పుడైనా సరే ఉప్పు బెల్లము అట్లాగే ఆకుకూరలు దానం ఇచ్చేయండి, అయినా శుభం కలుగుతుంది, మంచిది. శుభమస్తు. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు చందన. ఓకే. 2002లో పుట్టింది. నెక్స్ట్ రాత్రి 9 గంటలకి 10వ నెల 20వ తారీఖు. ఎన్ని గంటలకు పుట్టింది? రాత్రి 9 గంటలకి. రాత్రి 9 గంటలకి. ఎక్కడ పుట్టిందమ్మా? ఒరిస్సాలో పర్లాకిమిడి. పర్లాకిమిడి. తెలుగు సంవత్సరం చిత్రభానునామ సంవత్సర దక్షిణాయనం శరదృతువు, ఆశ్వీజ మాసం పౌర్ణమి ఆదివారం, రేవతి నక్షత్రం 3వ పాదం, మీనరాశి, హర్షణ యోగం విష్టికరణంలో పుట్టింది. మంచి అదృష్ట జాతకురాలు. లగ్నంలో శని వక్రించినాడు. అట్లాగే గురువు ఉచ్చ స్థానంలో ఉండి రాజ్యభావాన్ని చూస్తుండడం వల్ల మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. కానీ శని కూడా వక్రించి అదే భావాన్ని చూస్తుండడం వల్ల నిర్ణయాల్లో కొంచెం తడబాటు ఉండొచ్చేమో, కానీ భవిష్యత్తు బాగుంటుంది. ఏం చదువుకుంది పాప? ఇప్పుడు MBA చేస్తుంది గురువు గారు, కానీ మ్యారేజ్ అయిపోయింది, 3 years అవుతుంది. నేను చెప్తున్నది అదే కదమ్మా. నిర్ణయాల్లో తడబాట్లు అంటే అదే తప్పులు చేయడం. చదువుకొని ఉద్యోగంలోకి వెళ్ళాల్సిన టైంలో సడన్గా పెళ్లి చేసేయడం, ఇట్లాంటి నిర్ణయాల వల్ల ఆమె ఉద్యోగ భవిష్యత్తు కొంత నాశనం అవుతుంది అంతే. నెక్స్ట్ పిల్లలు లేరు గురువు గారు. బాగుందమ్మా ఈ పాపకి. ఇప్పుడు పిల్లల గురించి సంతానం గురించి అయితే సంతాన స్థానంలో సూర్యుడు నీచబడ్డాడు, శుక్రుడు వక్రగమనంలో పడ్డాడు. శని శుక్రుడు వక్రగమనంలో పడడం వల్ల సంతాన విషయంలో ఆందోళన ఉంటుంది, కానీ కొంచెం ఇబ్బందికరమేం కాదు. పిల్లలు పుడతారు ఖచ్చితంగా. కాకపోతే మీరు బృహస్పతికి అంటే గురుగ్రహానికి జపం చేయించి కొంచెం శనగలు దానం ఇచ్చేయండి గురువారం పూట. తప్పనిసరిగా మంచి జరుగుతుంది. సంతానం విషయంలో మంచిదమ్మా. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వచ్చినారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు లక్ష్మీబాయి. లక్ష్మీబాయి గారు ఎక్కడి నుంచి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాది సుల్తానాబాద్. ఓకే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. మీ భర్త పేరు చెప్పండి. రంజిత్ కుమార్. రంజిత్ కుమార్ పుట్టిన తేదీ? 5వ తారీఖు. 5వ తారీఖు. ఏ నెలమ్మా? 6వ నెల. జూన్ నెల. 1989. 1989. ఓకే అమ్మా. ఎన్ని గంటలకు పుట్టాడు? 7:35 నైట్, సాయంత్రం. ఎక్కడ పుట్టాడమ్మా? గోవర్కని. చిరంజీవి రంజిత్ కుమార్ గారు హిందూ సంవత్సరం శుక్లనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్ల విధియ సోమవారం, ఆరుద్ర నక్షత్రము 3వ పాదం, మిథున రాశి, గండయోగము, కౌలవకరణంలో పుట్టారు. సో ఈయన పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చూస్తే ఒక విచిత్రమైన గ్రహస్థితి ఈయన జాతకంలో ఉందమ్మా. ఈయనకి లగ్నంలో శని వక్రగమనంలో ఉన్నాడు. 7వ ఇంటిలో మిథున రాశి, ఆయన జన్మరాశిలో కుజదోషం, లగ్నానికి కుజదోషం, అట్లాగే కుజ శుక్రులు కలిసినందువల్ల తనకంటే వయసులో పెద్దదైనటువంటి స్త్రీ జీవిత భాగస్వామిగా వచ్చేటువంటి ఒక అవస్థ కనపడుతున్నది. ఇంకపోతే రెండో అంశం రాజ్యస్థానం, ఉద్యోగం మీద శని దృష్టి, వక్ర దృష్టి పడింది. అట్లాగే గురు దృష్టి కూడా ఉంది. సో మీరు పూజ చేయించినప్పటికీ కూడా మీ మధ్య ఎలా చేయించారో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రహస్థితి బట్టి చూస్తే చిన్న చిన్న ఇబ్బందులు భార్యాభర్తల మధ్య ఇబ్బందికరమైన పరిస్థితులే నడుస్తున్నాయి కరెక్ట్గా అమ్మ. దాంట్లో అయితే ఏమి తేడా లేదు.
హలో, గురుజీ. మీరు అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు, మాట చాలా దూరం వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. మీరు కుజదోషం నివారణ చేయించుకున్నానన్నారు. ఆయనైతే కుజదోషానికి కదలి వివాహం చేయించుకోవాలి. మీ కుజదోషం ఉంటే కుంభ వివాహం చేయించుకోవాలి. అవి రెండు మీరు మీ జాతకం నా చేతిలో లేదు కాబట్టి ఈయన జాతక రీత్యా అయితే కుజదోషంకి ఖచ్చితంగా కదలి వివాహమే పరిష్కారం. అది చేయించకపోతే 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో నిద్ర చేసి పూజ చేయించడం ఒక పరిష్కారం. సో ఈ రెండిట్లో ఆయన ఏం చేశాడో నాకు తెలియదు. కానీ ఆ కుజదోష నివారణకి ఏదో మీరు కందులు దానం ఇచ్చి కుజుడికి జపం చేయించో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఏదో పూజ చేయించినందువల్ల రెక్టిఫైడ్ అయితే అవ్వలేదు. అది దానివల్ల అనారోగ్యాలు, భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చే ఆస్కారాలు, తర్వాత ఉద్యోగపరంగా కూడా శని దృష్టి భార్యాభర్తల స్థానం మీద పడింది, రాజ్యస్థానం ఉద్యోగం మీద కూడా పడింది. కాబట్టి చేసే ఉద్యోగంలో కానీ వాటిల్లో కూడా కొంత తీవ్ర ప్రతిబంధక దోషాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏం తెలుసుకోదలుచుకున్నారో చెప్తే నేను క్లియర్గా చెప్తాను. ఉన్నది చెప్పాను. ఇక్కడ ఈయన ఆరోగ్యం బాగుంటలేదు, బిజినెస్ కొంచెం డల్గా ఉంది గురుజీ. ఆరోగ్యం అంటే అదే కదా ఇప్పుడు చెప్పింది, ఆ హెల్త్ విషయాలు దెబ్బ వస్తాయి. రెండోది చేసేటువంటి వ్యాపారం కూడా మందకొండిగా ఉంది. అవును గురుజీ. అది మీరు ఒక్కసారి మీ పర్సనల్ జాతకాల రీత్యా మీ జాతకం ఆయన జాతకం దగ్గర పెట్టుకొని కుజదోషానికి మీరేం చేశారు, చేయాల్సిన విధి విధానాలు చేసుకున్నారా లేదని ఒక్కసారి పరిష్కరించుకొని జాగ్రత్తగా పూజలు చేయించుకోగలిగితే చేయించుకోండి. ఆయుష్ అయితే ఉంది, కాకపోతే ఈ యొక్క స్థితి బాగలేదమ్మా. ఇలా ఉండకూడదు. మీరు కుజదోషానికి నివృత్తి చేసుకోక తప్పదు. కొంచెం చేయించుకోండి, మంచి జరుగుతుంది. ఓకే గురుజీ. మంచిది తల్లి. ప్రశ్నారుడం అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వచ్చినారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు వెంకట్ అండి. మా మేనగోళ్ళ గురించి అండి. మీ మేనగోడలు పాప పేరు చెప్తారా? అనూష. అనూష పుట్టిన తేదీ సార్? 1/6/2000 అండి. తేదీ చెప్పండి ఫస్ట్. 1/6. 1 అవునండి. 1వ తారీఖు 6వ నెల. 1వ తారీఖు జూన్ నెల. ఏ సంవత్సరం సార్? 2000 అండి. 2000. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు? కాకినాడ అండి. ఓకే అండి. పుట్టిన టైం చెప్తారా పాపది? 6:24 అండి. 6:24 ఉదయం అండి. ఉదయం 6:24, 6:24 ఎక్కడ పుట్టిందండి? కాకినాడేనా? అవునండి. చిరంజీవి అనూష పాప విక్రమనామ సంవత్సర ఉత్తరాయణంలో వసంత ఋతువు వైశాఖ మాసంలో కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి గురువారము భరణి నక్షత్రం 4వ పాదం మేషరాశి అతిగండ యోగంలో పుట్టింది. మీరు కృత్తికల పేరు పెట్టారు. భరణి వెళ్ళిపోయి కృత్తిక వచ్చిందని ఆ అనేటువంటి అక్షరంతో పేరు పెట్టాలని మీరు కృత్తికలో పెట్టారు పేరు. సో ఈ పాప పుట్టినప్పుడు ఉన్నటువంటి కాలాన్ని బట్టి చూస్తే మాతృస్థానం బలహీనంగా ఉండడం, పితృస్థానం బలహీనంగా ఉండడం, మాతాపితృస్థానాలు బలహీనంగా ఉండడం వల్ల తల్లిదండ్రులకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అట్లాగే ఈ పాపకి లగ్నంలో కుజుడు ఉండడం వల్ల, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల, సూర్యుడితో కలిసి ఉండడం వల్ల కుజదోషం ఒకటి, అట్లాగే చంద్రుడి స్థానం నుంచి కూడా కుజదోషం ఉండడం చేత వివాహ సంబంధ విషయాల్లో కొంత వెనుకబాటుతనం ఉంటుంది. కొంచెం మ్యారేజ్ విషయాల్లో కూడా జాగ్రత్తగా చూసి చేయకపోతే చిన్నపాటి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి వెంకటరెడ్డి గారు. కాబట్టి పాప జాతకరీత్యా ఉద్యోగపరంగా కానీ వాటి పరంగా ఏమీ మీరు ఆలోచించక్కర్లేదు. కానీ ఒక పాప యొక్క వివాహ విషయంలో మాత్రం కొంచెం జాతకాలని నప్పినాయా లేదా అనేది బాగా చూసి చేయాల్సి ఉంటుంది. విదేశాలకు పంపించేందుకు ప్రస్తుతం బ్రహ్మాండమైన యోగం ఉంది. చదువుకుంటే విదేశాలకు పంపించడానికి అద్భుతమైనటువంటి యోగం నడుస్తుంది. తల్లిదండ్రుల స్థానాలు కొంచెం ఆర్థికంగాను ఆరోగ్యపరంగా కూడా బలహీనపడ్డాయి కాబట్టి అది అరిష్టం అని నేను అనకూడదు. వారు బాగానే ఉండాలని కోరుకోవాలి. కాకపోతే బలహీనపడ్డాయని చెప్పాల్సి వస్తుంది. అంతా బాగానే ఉందండి. వెయిట్ వచ్చి మ్యారేజ్ విషయంలో అండి, ఉద్యోగ విషయం. ఓకే. ఆ పాప తల్లిదండ్రులు అయితే ఆర్థికంగాను ఆరోగ్యపరంగా కూడా కొంచెం బలహీనంగా ఉంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కదా.
మీకు అన్ని తెలుస్తుంది. బాగానే ఉన్నాయండి. అన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయండి. ఓకే అండి. సో ఈ పాపకి మ్యారేజ్ దగ్గర అయితే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు చదువు పరంగా అయితే విదేశాలకు వెళ్ళే యోగాలు ఉన్నాయి. బీటెక్ చేసిందండి. బీటెక్ చేశాక మళ్ళీ ఎంఎస్కి అమెరికాకి వెళ్ళే యోగాలు ఉన్నాయండి ఈ పాపకి. ఓకే అండి. వివాహ గడియలు ఎప్పుడు దాకా ఉన్నాయండి? ఈ పాపకి ఈ సంవత్సరంతో మొదలయ్యి ఇక్కడి నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కంటిన్యూషన్ ఉందండి. ఏమైనా రెమెడీస్ చేయాలండి? రెమెడీస్ అనేది ఏం లేదండి. జాతకంలో కుజదోషం ఉంది, మూర్తి దానం కుంభ వివాహం అని ఉంటుంది, అది చేయించుకోవచ్చు. ఒకవేళ మీకు జాతక ప్రకారం నెల్లిపై అంటే అబ్బాయి జాతకంలో కూడా కుజుడు సమస్థాయిలో దోషం నివారణ అయితే మాత్రం ఇబ్బంది లేదు. ముహూర్త విషయంలో కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది అంతే. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్తే తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు అన్నపూర్ణ అండి. నమస్కారం అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. బాబు పేరు చెప్తారా? బాబు పేరు సాయి కిరణ్. సాయి కిరణ్. ఓకే అమ్మా, సాయి కిరణ్ పుట్టిన తేదీ చెప్తారా? నవంబర్ 9, 1995, 5:30 నుంచి 6 మధ్యలో పుట్టాడండి. ఓకే అమ్మా, ఏ ఊర్లో పుట్టాడు? హైదరాబాద్లోనేనండి. యువనామ సంవత్సర దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణ విధియ కృష్ణపక్షంలో బుధవారం రాత్రి తెల్లవారితే గురువారం, రోహిణీ నక్షత్రం 1వ పాదం, వృషభ రాశి, పరిగ యోగం గరిజకరణంలో పుట్టాడు. తులాలగ్నంలో బాబు పుట్టాడమ్మా. ఈయన పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితుల్లో శని వక్రగమనం, అట్లాగే ఆ వక్రించినటువంటి శని విద్యాస్థానంలో ఉన్నటువంటి కుజ గురు శుక్రుల మీద పడింది. సో ఉన్నత విద్యాది యోగాలు బ్రహ్మాండంగా వెళ్ళినా వివాహం దగ్గర వ్యతిరేక అంశాలు ఎక్కువ వస్తాయి. బాబుకి పెళ్ళి వరుసగా పెండింగ్ పడుతుందా పెళ్లి సంబంధాలు అంటున్నా? చూస్తున్నామండి. కుదరట్లేదా అంటున్నా, నేను అడిగేది అదేనమ్మా. చదువు బాగా అయిపోయింది, విద్య పూర్తి అయిపోయింది. బాబుది చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు. చదువు ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. ఇంకా ఇప్పుడు ఓలా ఆటో నడుపుతాడు. ఆటో నడుపుకుంటున్నాడు. చదువు అయితే ఉన్నత విద్య రాశాడు భగవంతుడు. సో మీరు 5:30, 6 అన్నారు కాబట్టి అది మీ టైం తప్పమ్మా, అప్పుడు వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే 5:30 నుంచి 6 అన్న మీ టైం ప్రకారం అయితే అది తప్పు కనపడుతుంది. ఖచ్చితంగా ఉదయం 5 గంటలకైతే మాత్రం బాబు పుట్టింది 5 గంటల సమయం అయితే మీరు చెప్పినట్టుగా 5:02 ఆ ప్రాంతాల్లో, 5:04 ప్రాంతాల్లో మీకు మీరు చెప్పినట్టుగా బాబు చదువు విద్యాస్థానం మీద పడినప్పటికీ అక్కడ ఇబ్బంది పెట్టండి, ఇక్కడ పెడుతున్నాడు అంతే. శని దృష్టి ఎటు అయినా ఆ బాబుకి విద్యాధికార యోగాలను చూపించింది. ఇందాక 5 గంటలకే ఇస్తే మాత్రం నవాంశంలో ఆ యొక్క కుజుడు ఉచ్చ స్థితిలో ఉండి కూడా శని వక్రించి, శని క్షేత్రంలో కుజుడు శని వక్రించి లగ్నాన్ని చూడడం, నవాంశ లగ్నాన్ని. కాబట్టి విద్యలు భంగపడడం, విద్యాస్థానాధిపతి అయిన గురువు నీచగమనంలో పడ్డం, గ్రహస్థితి ప్రకారం నీచబడ్డాడు కాబట్టి చదువు చెడిపోవడానికి ఆస్కారాలు ఇక్కడ కనపడుతున్నాయి. అట్లాగే ఇక్కడ ఇంకొక కొత్త అంశం కూడా కనపడుతుంది. తండ్రి యొక్క ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందికరంగా కూడా కనపడుతుంది. లేరండి, ఈ మధ్య 3 నెలలు అవుతుంది. నేను అనకూడదు ఇబ్బందిగా కనపడుతుంది అన్నానే కానీ అనకూడదమ్మా, చనిపోయినాడని నేను అనకూడదు. సో ఈయనకి అదే ఇప్పుడు మీరు ఖచ్చితంగా 5 గంటల నుంచి 5:03 నుంచి 4 నిమిషాల మధ్య వేసుకుంటే తండ్రికి రీసెంట్లీ అదే ఇప్పుడు మీరు చెప్పిన తండ్రి లేని అంశాలు కనపడుతున్నాయి. అబ్బాయి భవిష్యత్తు ఎట్లా ఉంటుందండి ఫ్యూచర్లో? ప్రస్తుతం అబ్బాయికి వివాహ సంబంధాలు, చదువు లేదనే అంశాల మీదనే వెనక్కి వెళుతున్నాయి. ఈ సంవత్సరం ఇతనికి వివాహ యోగాలు పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే లగ్నానికి 8వ గురువు వచ్చి కుటుంబాన్ని చూస్తున్నాడు. తను ఉన్నది బై బర్త్ ఎక్కడున్నాడు అక్కడ చూస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం జనవరి నుంచి యోగం కొద్దిగా మారినప్పటికీ కూడా ఉపయోగం లేనిది. గురువు మారిన తర్వాత యోగం వచ్చింది. తనకి పెద్దగా దైవభక్తి కూడా తక్కువేనండి. కొడుకు ఇంట్లో కూడా దండం పెట్టుకోడు. నేను చెప్పేది అదే, అతనికి దైవభక్తి కూడా సూర్యుడు నీచబడ్డాడు కాబట్టి లేదు. సో విద్య లేదు, దైవభక్తి రెండూ లేవు.
కాబట్టి కనీసం వివాహం కావాలి అంటే ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణ, అట్లాగే ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఈ రెండు గనక చేస్తే అతనికి మంచి యోగ్యురాలైనటువంటి భార్య అతన్ని ప్రేమించి వంచి విద్యావంతురాలు అయ్యి, అతను అమ్మాయి ఒక నిశ్చితార్థం చెడిపోయి భర్తతో సఫర్ అయ్యి, అటువంటి అమ్మాయి ఇతని జీవితంలోకి బలవంతంగా ఇతనికి వచ్చి ఇతన్ని మెచ్చి మరీ భార్య అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను చెబితే మీకు ఈరోజు సినిమా చూపించినట్టు ఉంటుంది. అరిచేతులు ఏదో చెప్తున్నాడు ఎవరో అమ్మాయి అబ్బాయిని ఇష్టపడ్డట్టని, కానీ వాస్తవం అయితే జరిగేది అదే. ఇతను హ్యాపీగా అమ్మాయి వస్తే లైఫ్లోకి, ఆ అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఇచ్చినోడు అవుతాడు, ఇతను బాగా చూసుకోగలడు. నా మాట నమ్మి చేసుకోమని చెప్పండి. విష్ణు సహస్రనామ పారాయణ ఆదిత్య హృదయం మాత్రం చదవకుండా చెయ్యొద్దు. నక్షత్ర నిధి అంశంలో ఈరోజు భార్యాభర్తల మధ్య సంతానం లేకపోతే వారిరువురి మధ్య తీవ్రమైనటువంటి మనస్తాపం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటుంటే, ఇప్పుడు ఆ సంతానం కలగడం, ఈ మనస్తాపానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి పరిహార మార్గాన్ని చెబుతాను. ఇది మీరు ఎంతలేని తీసేయకుండా దీన్ని పఠించి మీరు చేస్తే తప్పక శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అనుభవపూర్వకమైనటువంటి సత్యం. ఇది చాలామందికి వివాహం జరిగిన తర్వాత పెద్దలు వివాహం చేసేటప్పుడు కొన్నిసార్లు పురోహితుడు కూడా పాపం మర్చిపోతాడు. ఆఖరిలో కట్టవలసిన సమయానికి కాకుండా కొంగుముడి, బ్రహ్మముడి అంటారు దీన్ని. ఇది కట్టకుండా మర్చిపోవడము, లేదా ఆఖరి నిమిషంలో పురోహితుడికి గుర్తొచ్చి వారి దగ్గర వీరి దగ్గర కొద్దిగా అంతో ఇంతో తృణమో పణమో తీసుకొని ఒక పసుపు కొమ్ముని కొబ్బరికాయ వేసి చిన్నపాటి ఖర్జూరం వేసి కట్టేసి వెళ్ళిరండి, ఇది బ్రహ్మముడి అంటారు. ఇలా చేయడం వల్ల కలిగేటువంటి దోషాల వల్ల భార్యాభర్తల మధ్య కరెక్ట్గా సంతానం పుట్టేటప్పుడే చిన్నపాటి మనస్తాపం వచ్చి, ఆ మనస్తాపం వల్ల వాళ్ళు ఆ రోజు దూరమయ్యి సంతానార్హతను కోల్పోయి మరల ఆనందంగా ఉంటారు. మరల సంతానం కలిగేటప్పుడు ఇటువంటి మనస్తాపం వచ్చి ఆ సంతానార్హత కోల్పోతుంటారు. ఇందుకు మీరు ఏమి చేయాలి? చక్కగా ఒక భార్యాభర్తల్ని, బ్రాహ్మణులు, వేదం చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణ దంపతుల్ని పిలుచుకొని ఆ బ్రాహ్మణ దంపతులు, వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణుడు, ఆయన భార్య, ఇరువురిని పిలిచి చక్కగా వారికి అర్ఘ్యపాదాదులు, చందన పుష్పాదులతో వారిని అర్చించండి. చక్కగా వారికి పాదాలకి చక్కగా నీళ్లు పోసి కడిగి గంధము పుష్పం పెట్టి శ్రీ మహావిష్ణు స్వరూపాయ బ్రహ్మాత్మక స్వరూపిణే బ్రాహ్మణాయ మహావిష్ణు స్వరూపాయ నమస్కరించి చక్కగా ఆ బ్రాహ్మణుడికి శ్రీగంధాన్ని చేతులకి అలాగే కాళ్ళకి కొద్దిగా పెట్టి, ఆ పక్కన వచ్చినటువంటి స్త్రీమూర్తిని శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగౌరీ స్వరూపంగా లక్ష్మీ సరస్వతి పార్వతీ స్వరూపిణ్యై సువాసిన్యై నమో నమః అని ఆమెకి నమస్కరించి, ఆమెకి చక్కగా కాళ్ళకి పసుపుని రుద్ది, మనం ముత్తైదువులకి ఎట్లయితే పసుపు రాస్తామట రాసి చక్కగా పసుపు రాసిన తదుపరి ఆ పసుపు మీద కొద్దిగా పసుపు సున్నము కలిపి వసంతంతో చిన్నపాటి పారాణిలాగా అమ్మవారి పాదాలకి పెట్టినట్టుగా పెట్టి, ఆ తదుపరి ఆ బ్రాహ్మణులకి ఒక చిన్నపాటి తువ్వాలు లేదా మీకు శక్తి ఉంటే పంచా, కండువ అన్నీ కూడా పెట్టి ఒక తాంబూలాన్ని, అలాగే ఆ సువాసిని ఎవరైతే ముత్తైదు ఉందో ఆమెకు మీరు ఒక చిన్నపాటి జాకెట్, లేక మీకు శక్తి ఉంటే ఒక చీర జాకెట్తో కూడా పెట్టి తాంబూలం పెట్టి వారిరువురికి ఇచ్చి, ఆ తదుపరి ఆ బ్రాహ్మణుడి చేత, దంపతుల చేత మీ యొక్క భార్యాభర్తలు మధ్యలో కొంగుని, అంటే మీ పై వస్త్రం, మీ భర్త పై వస్త్రం అని ఆ కొంగుముడి, అట్లాగే మీ యొక్క చీర కొంగుముడి వేయించి చక్కగా ఆయన మంత్రం చదువుకున్నవారు కాబట్టి ఆ మంత్రాన్ని చెప్పి, కొంగుముడి మంత్రాన్ని చెప్పమని చెప్పి ప్రార్థిస్తే చెప్తారు. చక్కగా పెట్టించి కట్టించేసుకొని ఆయనకి యథాచితంగా దక్షిణ తాంబూలాలు ఇచ్చేసి, ఆ తదుపరి మీరు అదే దాంతో మీరు తిరిగి గుడికి ఉదయం చేయించుకొని గుడికంతా ప్రదక్షిణ చేసి వచ్చేయాలి. మరల కావాలంటే ఈ భర్త కండువాని తీసి పక్కన పెట్టి ఆయన కూర్చోవచ్చు, ఈ భార్య ఆ కండువని పైన వేసుకొని ఈమె తిరుగుతూ ఉండొచ్చు. మరలా రాత్రి కాలం వరకు మీ యొక్క యథోచిత కార్యక్రమాలన్నీ జరుపుకుంటే ఇది పైన వేసుకొని తిరగాలి. సాయంకాలం వేళ మళ్ళీ దగ్గరలో విష్ణాలయం ఉంటే వెళ్ళి ప్రదక్షిణ చేసేసి
రాత్రి కాలంలో భార్యాభర్తలు మరలా అదే కొంగుముడి వేసుకొని చక్కగా శయనించాలి. మరునాడు పొద్దున ఆ యొక్క మధ్యలో కట్టినటువంటి దాన్ని చక్కగా విప్పించి ఆ మధ్యలో పెట్టినటువంటి అక్షతలని అందులో పెట్టేటువంటి శుష్కనా ఖర్జూరం అంటే ఎండు ఖర్జూరం కాయని చెరి కొద్దిగా తినేసి తదుపరి వస్త్రాన్ని విముక్తం తీసేయచ్చు. ఇలా చేస్తే ఒక రాత్రి అలా నిద్ర చేయడం ద్వారా అలా కట్టించి మంత్రంతో నిద్ర చేయడం, వీలైతే 3 రాత్రులు కూడా అలాగే కట్టుకొని ఉండడం కూడా అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. ఉదయం లేచాక మరల దాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టి మీరు మరల అయ్యవారిని పిలిపించుకొని మరల కట్టించుకొని 2వ రోజు కూడా అలా ఉంచి 3వ రోజు కూడా అలా ఉంచుకొని ఒక్కరోజు తాంబూలం లాస్ట్ రోజు ఇవ్వచ్చు. 3 రోజులు కట్టించుకొని ఆఖరి రోజు తాంబూలం ఇవ్వచ్చు. శక్తి ఉంటే 3 రోజులు కూడా ఇవ్వచ్చు. ఇలా గనక చేసినట్లయితే తప్పక సత్సంతాన ప్రాప్తి, మీ మధ్య వచ్చేటువంటి అకారణ కలహాలు నివారింపబడతాయి. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.